ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. రేపే వినాయక చవితి, అందుకని అందరూ కూడా మీ ఇళ్లల్లో శాస్త్రోక్తంగా వినాయక చవితి పూజని విధి విధానంగా ఆచరించి ఆ గణనాయకుని అనుగ్రహాన్ని పొందాలని కోరుతూ ఇప్పుడు పూజా విధానాన్నంతా కూడా తెలియజేయడం జరుగుతోంది. ముందుగా ఒక పీటకి పసుపు రాసి దానికి బొట్లు పెట్టి దానిపైన బియ్యపు పిండితోటి అష్టదళ పద్మం వేసి అది పీట తయారు చేసుకోండి. దానికి పైన పాలవిల్లు కూడా తయారు చేసుకొని కట్టుకోండి. అలాగే పూజకు కావలసినటువంటి వస్తువులన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకొని కూర్చోవడం వల్ల మాటకి లేవకుండా చక్కగా మనసు పూజ మీద లగ్నం చేయడానికి ఉంటుంది. పూజకు కావాల్సిన వస్తువులన్నీ చెప్తాను, ఒక్కసారి సరి చూసుకోండి. పసుపు, కుంకుమ, గంధం, బియ్యం, ఎండు ఖర్జూరాలు, వక్కలు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, తర్వాత కలశపాత్ర, పంచపాత్ర, ఉద్ధరణి, దీపం కుందులు, దీపానికి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ సిద్ధం చేసుకోండి. అలాగే ఒత్తులు, కర్పూరం, అగరవత్తులు, అలాగే గంట, హారతి ప్లేటు, పంచామృతానికి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, ఈ ఐదింటిని కూడా ఒక పాత్రలో కలుపుకొని సిద్ధం చేసుకోండి. అలాగే స్వామివారి ప్రతిమ మట్టిది శ్రేష్టం, లేకపోతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దొరుకుతాయి కాబట్టి ఏది మీకు వీలుగా ఉంటే అది తెచ్చుకోండి. అలాగే ఆ విగ్రహానికి సరిపోయేంతగా పూలదండ అంటే మూరలు తెచ్చుకోండి, 2 మూరలు ఎంతో. అలాగే ఒక 1/4 కిలో విడిపూలు పెట్టుకోండి. 21 రకాల పత్రి సిద్ధం చేసుకోండి. గరిక తెచ్చుకోండి. తర్వాత కొబ్బరికాయలు ఒక 2 తీసుకోండి. ఈ విధంగా తర్వాత మోదకాలు అంటే ఉండ్రాళ్ళు, అలాగే మహానైవేద్యానికి మనం ఏవేమి పదార్థాలు తింటామో అవే పదార్థాలన్నింటినీ కూడా మడిగా తయారు చేసుకోండి. శుచిగా శుభ్రంగా ఒక ప్లేట్లో పెట్టి స్వామివారి దగ్గర పెట్టి కథ పూర్తయిన తర్వాత మహానైవేద్యం చేయడానికి సిద్ధం చేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు ఏ పూజ చేసినా కూడా ముందుగా పసుపు వినాయకుడికి పూజ చేసి హరిద్రా గణపతి అంటారు. ఆ పసుపు గణపతికి పూజ చేసిన తర్వాత ఉద్వాసం చెప్పి వరసిద్ధి వినాయక స్వామి పూజ చేసుకోవడం సాంప్రదాయం. అందుకోసమని ముందుగా కొద్దిగా పసుపుని ఒక ఉండలాగా తయారు చేసుకోండి. బీటలు లేకుండా చక్కగా చేసుకొని దానికి కుంకుమ బొట్టు పెట్టండి. తమలపాకు కొస తూర్పు వైపు ఉండేలాగా అందులో ఈ వినాయకుడి ప్రతిమ పెట్టుకోండి. పసుపు వినాయకుడిని ఒక పళ్ళెం నిండా బియ్యం పోసి ఆ బియ్యం పైన ఈ తమలపాకులో ఉన్నటువంటి వినాయకుడిని, పసుపు వినాయకుడిని అక్కడ పెట్టుకోండి. అలాగే 2 ఒత్తులు కలిపి ఒక దీపంగా, ఒక కుందిలో 2 దీపాలు అంటే ఒక పక్కన 2 దీపాలు, ఇంకొక పక్కన 2 దీపాలు వెలుగుతుండగా మధ్యలో పీట, దానిపైన మట్టి ప్రతిమ, అలాగే పైన పాలవెల్లి ఇలాగ అలంకారం చేసుకొని సిద్ధం చేసుకుని పంచపాత్ర నిండా నీళ్లు పోసుకోండి. ఉద్ధరణి అందులో పెట్టుకోండి. అలాగే కలశపాత్ర అంటే పూజకి మనం వాడుకునేటువంటి ఉదకాన్ని అన్ని రకాల నదులు నీళ్లు అందులోకి వచ్చేలాగా ఆవాహన చేసుకుంటాం కాబట్టి దాంట్లో ఆ కలశపాత్రకి 3 వెంపులా గంధం పెట్టి కుంకుమ పెట్టండి. అలంకారం చేసుకుని ఆ నీళ్లు పోసి దాంట్లో అక్షతలు,
అలాగే గంధం వేసుకోండి, ఒక తమలపాకు వేసుకోండి. తమలపాకు వేసుకొని సిద్ధం చేసుకోండి. చేసుకొని ముందుగా ఉద్ధరణితోటి నీళ్లు తీసుకొని కుడి చేతిలో పెట్టుకోండి. నేను మంత్రం చెప్పడం పూర్తయిన తర్వాత ఆ నీళ్లు మీ శిరస్సు మీద, అలాగే మీతో పూజకు కూర్చున్న వాళ్ళందరికీ కూడా సంప్రోక్షణ చేసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అపవిత్రపవిత్రో వా సర్వావస్థాంగదుపవిస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః అని ఈ నీళ్లు మీ శిరస్సు మీద ప్రోక్షణ చేసుకోండి. అలాగే మీతో ఉన్నవాళ్ళకు కూడా ప్రోక్షణ చేయండి. ఇప్పుడు ఆచమనం చేయండి. ఆ పంచపాత్రలో నీళ్లతోటి ఉద్ధరణతో నీళ్ళు తీసుకొని ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ హస్తో ప్రక్షాళ్య ఇలా 3 సార్లు ఆ నీళ్లు లోపలికి తీసుకొని అక్కడ మీతో పూజకు కూర్చున్న వాళ్ళకు కూడా ఆచమనం చేయించండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ హస్తో ప్రక్షాళ్య. ఇలాగా ఎంతమంది పూజకు కూర్చుంటే అంతమంది కూడా ఆచమనం చేసి చేయగడుక్కున్న తర్వాత ఓం గోవింద విష్ణు మత్సూదన త్రివిక్రమ వామన శ్రీధర వృషికేశ పద్మనాభ దామోదర శంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న నిరుద్ధ పురుషోత్తమ అధోక్షజా నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నమస్కారం చేసుకోండి. అందరూ ఆచమనం చేయడం అయిన తర్వాత నమస్కారం చేసుకోండి. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సా నో మంద్రేషు మూర్జందుహానాధేనుర్వాగస్మాన్నుపసుష్టతైతు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేతేంగిరియుగం స్మరామి. అయం ముహూర్త సుముహూర్తో హస్తో లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామభర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతేర్ధ్రువా నేతిర్మతిర్మమ. ఇప్పుడు అక్కడ అక్షతలు పెట్టుకుంటాం కాబట్టి కాసిన బియ్యంలో అక్షతలు వేసి, బియ్యంలో పసుపు వేసి కొంచెం ఆవు నెయ్యి చుక్కేసి కలుపుకున్న అక్షతలని చేతిలోకి తీసుకొని ఆ పసుపు వినాయకుడి మీద వేస్తూ ఉండండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం వాణి హిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శచీపురందరాభ్యాం నమః, ఓం అరుంధతీ వశిష్టాభ్యాం నమః, ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. శ్రీ సద్గురుభ్యో నమః. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఇలా అక్షతలు ఆ పసుపు వినాయకుడి మీద వేసిన తర్వాత గంట కొట్టండి. ఓం ఆగమార్తందు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు గంఠారవం తత్ర దేవతాహ్వానలాంఛనం. తిరిగి 2 అక్షతలు పసుపు వినాయకుడి మీద వేసి నమస్కారం చేసుకోండి. తర్వాత దీపారాధన చేయండి. ఓం భో దీపబ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థితః అతస్త్వాం స్థాపయాద్యం యజ్ఞానముపాకురో దీపం ప్రజ్వల్య అలంకృత్య నమస్కరోమి. చక్కగా దీపాలు 2 కూడా వెలిగించిన తర్వాత ఆ 2 దీపపు కుందెల దగ్గర 2 అక్షంతలు వేసి తల ఒక చోట పువ్వులు పెట్టండి, నమస్కారం చేసుకోండి. తర్వాత 2 అక్షతలు తీసి పట్టుకోండి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతేపుంభారకాః ఏతేషాం అవరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఆ పట్టుకున్న అక్షంతలని వాసన చూసి ఎడం పక్కకి వేసుకోండి. ఇప్పుడు ప్రాణాయామం చేయండి. అంటే
గృహస్థులైతే 5 వేళ్లతోటి ముక్కు పట్టుకోండి. బ్రహ్మచారులైతే చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు, బొటన వేలుతోటి ఈ 3 వేళ్లతోటే ముక్కు పట్టుకొని ఈ ప్రాణాయామం చేయాలి. ఓం భూః ఓం భువః ఓగుం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగుం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఉమాపో జ్యోతిరసః అమృతం బ్రహ్మభూర్భువః సువరోం. తీసేసి కొన్ని అక్షతలు ఎడం చేతిలో వేసుకొని కుడి చేయి బోర్లించి కుడి తొడ మీద పెట్టుకోండి. ఇప్పుడు మమ అనుకోండి. అందరూ చెప్పేటువంటి సంకల్పాన్ని కొద్దిసేపు అయిన తర్వాత మీరు కూడా నాతో పాటు చెప్పుకోండి. మమ అనుకోండి. మమోపాత్తదుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానసజ్జ బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయుప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యప్రదేశే సమస్తదేవత గోబ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ. సొంత ఇల్లు అయితే మమ స్వగృహే, అదే అద్దెకొన్న ఇల్లు అయితే మమ వసతి గృహే అని చెప్పుకోండి. ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శ్రీ క్రోధినామ సంవత్సరే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతో భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాయాం వాసరః వాసరస్తు స్థిరవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. ఇక్కడ మీ గోత్రం చెప్పుకోండి. గోత్రం చెప్పుకున్న తర్వాత యజమాని నామధేయం చెప్పుకోండి. తర్వాత యజమాని నామధేయం చెప్పుకున్న తర్వాత శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపుత్రస్య సపుత్రికాయాశ్చ. ఇప్పుడు నేను చెప్పేది చెప్పండి. మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్థం మమ చిరంజీవినః విద్యా ఉద్యోగ వ్యాపార విషయే రాజముఖే రాజద్వారే సర్వ కార్యానుకూల సిద్ధ్యర్థం మమ ఉద్యోగ వ్యాపార దినదిన అభివృద్ధి సిద్ధ్యర్థం మమ సర్వ శత్రు పరాజయ సిద్ధ్యర్థం మమ సర్వ శుభేష్ట ఫల సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక దేవత ముద్దిశ్య శ్రీ వరసిద్ధి వినాయక దేవత ప్రీత్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక దేవత పూజాంచ కరిష్యే. ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాంచ కరిష్యే. ఆ ఉద్ధరణితో నీళ్లు ఆ అక్షంతల కుడి చేతిలో వేసుకుని ఆ నీళ్లు పోసి అక్కడ ఒక పళ్ళెం పెట్టుకుని ఆ పళ్ళెంలో వదిలిపెట్టేసేయండి. ఇప్పుడు మనం ఏదైతే కలశం రెడీ చేసి పెట్టుకున్నామో ఆ కలశానికి మనం కలశారాధనం చేయాలి. తదంగా కలశారాధనం కరిష్యే. ఆ కలశంలో అక్షతలు వేసుకోవాలి. అలాగే ఒక తమలపాకు వేయాలి. ఇందాక గంధం, అక్షతలు, పుష్పం
తర్వాత తమలపాకు వేయమని చెప్పాను. దాని మీద ఇప్పుడు కుడి చేయిని బోర్లించి పెట్టండి. కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్ర సమాశ్రితా మూలే తత్ర స్థితో బ్రహ్మవిద్యేమాతృగణా స్మృతా కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోద యజుర్వేద సామవేదర్వణ అంగై చ సహిత సర్వే కలశామ సమాశ్రితా ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉచ్చైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రణవ ఆపః పశువ ఆపోన్నమాపో మృతమాప సమ్రాడాప విరాడప స్వరాడాప చందాంశాపో జ్యోతికింశాపో సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్సువరోం. ఇప్పుడు మీ ఉంగరం వేలు ఏదైతే ఉందో దాన్ని ఆ కలశ పాత్రలో పెట్టి క్లాక్ వైజ్ తిప్పండి. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు తుంగభద్రా పినాగ్ని కృష్ణ వీణి చ గౌతమి భాగీరథి విఖ్యాత పంచగంగా ప్రకీర్తితా. ఇప్పుడు తీసి ఆ ఉన్నటువంటి తమలపాకుతో నీళ్లు తీసుకుని ఆయాంతు మమ దురితక్షయకారక కలశోదకేనా దేవం ఆ పసుపు వినాయకుడి మీద అలాగే అక్కడ పెట్టినటువంటి మట్టి వినాయక ప్రతిమ మీద కూడా చల్లండి. దేవం ఆత్మానం మీ మీద అలాగే మీతో కూర్చున్నటువంటి పూజ కూర్చున్న వాళ్ళందరి శిరస్సు మీద కూడా ఆ నీళ్లు చల్లండి. ఆత్మానం పూజా ద్రవ్యాన్ని చ సంప్రోక్ష్య పూజకి సిద్ధం చేసినటువంటి వస్తువులన్నిటి మీద కూడా ఆ తమలపాకుతోటి నీళ్లు చల్లండి. ఇప్పుడు ఒక తమలపాకుని తీసుకుని ఆ పసుపు వినాయకుడి పైన తగలకుండా బోర్లించి పట్టుకోండి. ప్రాణప్రతిష్ఠ చేయాలి దానికి, అందుకని అలాగా పట్టుకోండి. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిశ్చేతసాదనం. ఓం అసునీతే పునరస్మాచక్షు పునఃప్రాణమిహినోదేహి భోగంజోక్ పశ్యేమ సూర్యముచ్చరణతే మృడయానస్వస్తి అమృతం వై ప్రాణామృతమాపహ ప్రాణాన వై యథాస్థానముపహ్యతే. స్థిరో భవ వ్రతో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురో. శ్రీ మహాగణాధిపతిం సాంగసపరివార సమేత పత్నీపుత్ర పరివార సమేతం శ్రీ మహాగణాధిపతిం ఆవాహయామి స్థాపయామి పూజయామి. తమలపాకు పక్కన పెట్టి 2 అక్షతల పసుపు వినాయకుడి మీద వేసి నమస్కారం చేసుకోండి. తర్వాత మనం చేస్తున్నటువంటి ఈ ఉపచారాలన్నీ కూడా చెప్తూ ఉండడం, దాన్ని చేసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. 2 అక్షతలు పసుపు వినాయకుడి మీద వేయండి. ఆవాహయామి ఆవాహనార్థం అక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు ఏ పూజ చేసినా ఎంతసేపు చేసినా కూడా పసుపు వినాయకుడికే చేయాలి. పసుపు వినాయకుడికి ఉద్వాసం చెప్పిన తర్వాత అప్పుడు ఆ అసలు ప్రతిమకి మనం పూజ చేయడం అనేది, పెద్ద వినాయకుడికి పూజ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు చేస్తున్నటువంటి ఉపచారాలన్నీ కూడా పసుపు గణపతికి మాత్రమే చేయండి. శ్రీ మహాగణాధిపతియే నమః. సువర్ణరత్నఖచిత సింహాసనం సమర్పయామి. సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు తమలపాకుతో నీళ్లు చల్లండి. శ్రీ మహాగణాధిపతియే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. అథ శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం అలా చల్లుతూ ఉండండి. ఓం ఆపో హిష్టామయో భువః తానం ఊర్జ దధాతనం మహేరణాయ చక్షసం యోవ శివతమో రసః తస్య భాజయతే హనః వం ఉషతీరవ మాతరః తస్మా అరంగమమః వం యశ్చక్షసాయ జన్మధా వం ఆపో జనయధాచనః. శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తమలపాకుతో ఒక చుక్క నీళ్లు తీసి స్వామికి చూపించి పసుపు వినాయకుడికి ఆ పళ్ళెంలో వదిలిపెట్టండి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. 2 అక్షతలు పసుపు వినాయకుడికి వేయండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్య సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిమంచు శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ మహాగణాధిపతియే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఉపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు ఒక పువ్వుని గంధంలో అద్ది కుంకంలో కూడా అద్ది పట్టుకోండి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంగరీషిణి ఏం ఈశ్వరీయం సర్వభూతానాంతామిహోపహ్వే శ్రియం
శ్రీమహాగణాధిపతయే నమః. దివ్యశ్రీచందనం సమర్పయామి. గంధస్యోపరి హరిద్రాచూర్ణ కుంకుమం సమర్పయామి. ఇప్పుడు ఆ పువ్వుని ఆ పసుపు వినాయకుడి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. ఆయనైతే పరాయణే దుర్వారోహంతి పుష్పణి రథాశ్చ పుండరీగాణి సముద్రస్య గృహాయిమే. శ్రీమహాగణాధిపతయే నమః. ఆభరణార్థం అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. అక్కడ అక్షతలు వేసి నమస్కారం చేసుకొని ఇప్పుడు నమః అన్నప్పుడల్లా కూడా మీరు ఓం గం గణపతియే నమః అనుకుంటూ ఈ పూజ చేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీమహాగణాధిపతయే నమః. షోడశనామపూజాన్ సమర్పయామి. ఇప్పుడు అగరవత్తులు వెలిగించి ధూపం చూపించండి. ఓం గంట వాయిస్తూ ధూపాన్ని చూపించండి. అగరవత్తుల్ని కుడి చేతితో ఆర్పండి. తర్వాత ఎడం చేతితో పట్టుకుని స్వామివారికి చూపించవచ్చు. ఓం వనస్పత్యుద్భవైర్దివ్యేనానాగంధే సుసంయుతః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీమహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. తర్వాత సాధ్యం త్రివర్తి సంయుక్తం వర్ణినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం. శ్రీమహాగణాధిపతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ఆ దీపాన్ని స్వామివారికి చూపించి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆ తమలపాకుతో ఒక చొక్క నీళ్లు తీసి పళ్ళెంలో వదిలిపెట్టండి. అథ నైవేద్యం సమర్పయామి. ఇక్కడ గణపతికి బెల్లం చాలా ఇష్టం కాబట్టి ఒక చిన్న బెల్లం ముక్క తీసి ఒక తమలపాకులో పెట్టి దానికి నీళ్లు చల్లండి నైవేద్యం పెట్టడానికి. లేదంటే ఒక అరటిపండు అయినా సరే పెట్టండి. ఓం దాని మీద నీళ్లు చల్లండి తమలపాకుతో. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దేవసవితః ప్రసవ సత్యంవర్తేన పరిహించామి. ఆ తమలపాకుతో నీళ్లు ఆ బెల్లం ముక్క చుట్టూ కానీ లేకపోతే అరటిపండు చుట్టూ కానీ తిప్పండి. తిప్పిన తర్వాత అమృతమస్తమృతోపస్తరణమసి ఒక చుక్క నీళ్లు పళ్ళెంలో వదిలిపెట్టండి. ఇప్పుడు స్వామివారికి చూపించండి. శ్రీ మహాగణాధిపతి దేవతా ప్రీత్యర్థం యథాశక్తి బెల్లం అయితే గుడాపూపం, అలాగే అరటిపండు అయితే కదలీఫలం నివేదయామి అని చెప్పుకున్న తర్వాత 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. ఒక చుక్క నీళ్లు పళ్ళెంలో వదిలిపెట్టండి. అమృతాభిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. మళ్ళీ నీళ్లు చల్లుతూ ఉండండి పళ్ళెంలో. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. నైవేద్యానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఆ తమలపాకు మళ్ళీ కలిసి పాత్రలో పెట్టుకొని ఇప్పుడు ఒక 3 తమలపాకులు, అలాగే 2 ఒక్కలు, 2 అరటిపళ్ళు, ఒక రూపాయి బిళ్ళ కానీ 2 రూపాయల బిళ్ళ ఏదో దక్షిణ పెట్టి ఆ తాంబూలం కూడా స్వామివారికి సమర్పించాలి. ఓం భోగీఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీదలైరుక్తం ముక్తాచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీమహాగణాధిపతయే నమః. దక్షిణ సహిత తాంబూలం సమర్పయామి. ఆ తాంబూలాన్ని కూడా ఆ పసుపు వినాయకుడు ఉన్నటువంటి పళ్ళెంలోనే పెట్టి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు కర్పూరం బిళ్ళలు వెలిగించండి. వెలిగించి ఒకళ్ళు గంట కొడుతూ ఉంటే ఇంకొకళ్ళు స్వామివారికి నీరాజనం చూపించండి. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాణి విచచ్చతిరః నామాని కృత్వా అభివదన్యదాస్తే. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేష్టికం రాజ్యం మహారాజమాధిపత్యం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనందమంగళకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. తమలపాకుతో నీళ్లు తీసుకుని ఒక చుక్క దాని చుట్టూ తిప్పి ఆ హారతి పళ్ళం మీద వేసిన తర్వాత ఆ స్వామివారికి చూపించండి. నీరాజనం దర్శయామి. నమస్కరోమి.
మీరంతా కూడా ఆ నీరాజనాన్ని కళ్ళకు అద్దుకోండి. జై బోలో గణపతి మహారాజుకి జై. ఇప్పుడు పూజ కూర్చున్న వాళ్ళందరూ కూడా తలొక పువ్వు కొన్ని అక్షంతలు తీసుకొని పట్టుకోండి. మంత్రపుష్పం చెప్తున్నాం. ఓం రాజాధిరాజాయ ప్రజయ జాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంధశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వశక్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం. ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. శ్రీమహాగణాధిపతయే నమః. వేదోక్తసువర్ణమంత్రపుష్పం సమర్పయామి. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఇప్పుడు ఆ పువ్వు అక్షంతలు పసుపు వినాయకుడి దగ్గర వేసి నమస్కారం చేసుకొని కొన్ని అక్షతలు చల్లుతూ ఉండండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఛత్రమాచ్ఛాదయామి చామరం వీచయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికామారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి రథానారోహయామి. సమస్త రాజోపచార దేవోపచార భక్తోపచార శక్తోపచార మంత్రోపచార పూజాన్ సమర్పయామి. సర్వాపరాధక్షమాపణ నమస్కారాన్ని సమర్పయామి. 2 అక్షతలు పసుపు వినాయకుడి దగ్గర వేసి లెంపలు వేసుకుని నమస్కారం చేసుకోండి. తర్వాత నమస్కారం చేసుకోండి. యస్య స్మృత్యాచనామోక్త్యత పూజ క్రియాదిశూన్యూనం సంపూర్ణతాం యద్యోవందే తమచ్యుతాం. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యాన వాహనాది షోడశోపచార పూజనేన భగవాన్ సర్వాత్మనే సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. అక్కడ ఉన్నటువంటి అక్షతలు తీసుకొని మీ శిరస్సు మీద ధరించండి. ప్రసాదం శిరసా గృహ్ణామి. ఇప్పుడు 2 అక్షతలు చేత్తో పట్టుకోండి. ఉద్వాసం చెప్తున్నాం. ఓం యజ్ఞేన యజ్ఞమజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసంతే హనాకం మహిమాన సచంతే యత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః. శ్రీ మహాగణాధిపతయే నమః. క్షేమాయ శోభనార్థే పునరాగమనాయ చ. అక్కడ అక్షంతలు పసుపు వినాయకుడి దగ్గర వేసి ఆ పళ్ళాన్ని పైకి ఎత్తి మన ఏదైతే పీట ఉందో ఆ పీటకి ఎడం పక్కన పెట్టుకోండి. ఇక్కడితోటి పసుపు వినాయకుడికి ఉద్వాసం చెప్పడం జరిగింది. ఇప్పుడు వరసిద్ధి వినాయకుడి పూజ ప్రారంభం అవుతుంది. ఇప్పుడు ఆ వినాయక ప్రతిమని పంచామృతాలతోటి ప్రతిమా శోధనం చేసుకోవాలి. దానికి ముందు చెప్పుకోవాల్సింది పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం సుపతిదో. శ్రీమాన్ మీ గోత్రం చెప్పుకోండి. నామధేయస్య మీ నామం చెప్పుకొని ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపుత్రస్య సపుత్రిగాయాశ్చ క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాముద్దిశ్య శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా ప్రీత్యర్థం సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః ఉపచారైః సంభావితానియమేన యథాశక్తి కల్పోక్త ప్రకారేణ ధ్యానావాహనాది షోడశోపచార పూజాంచ కరిష్యే. ఒక ఉద్ధరి నీళ్లు చేతిలో పోసుకొని ఆ పళ్ళెంలో వదిలిపెట్టేసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పంచామృతాలని తమలపాకుతో తీసి ఆ ప్రతిమ మీద చల్లుతూ ఉండాలి. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వతస్సోమవృష్ణియం భవా వాజస్య సంగదే. చల్లండి. దధిక్రావణో అకారిషం జిష్ణోరస్వస్య వాజినః సురభినో ముఖాకరత్ ప్రణ్ ఆయోగం శితారిషత. అలా చల్లుతూ ఉండండి. శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో సవితోత్పునాత్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః
మధువతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్న సంత్వోషధీః మధునక్తముతోషసీ మధుమత్పార్థ్యవగమ్రజः మధుజ్యౌరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగమస్తు సూర్యः మాధ్వీర్గావో భవంతు నః స్వాదుః పవస్య దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతియే మధుమాగం మదాభ్యః. ఇప్పుడు తమలపాకు మళ్ళీ అక్కడ పెట్టుకుని చక్కగా కలశ పాత్రలోంచి ఆ తమలపాకుతోటి ఉదకంతో స్నానం చేయించాలి. ఓం అలా నీళ్ళు చల్లుతూ ఉండండి. ఓం ఆపో హిష్టామయో భువః తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వ శివతమోరసః తస్య భాజే తేహనః వం ఉసతీరో మాతరః తస్మా రంగమమవః ఓం యస్య క్షయాయ జన్మధావం ఆపో జనయధాచనః. ఇక్కడికి ప్రతిమా శోధనం అయింది. ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ చేయాలి. కాబట్టి ఒక తమలపాకు తీసుకొని ఆ వినాయక ప్రతిమ పైన గొడుగులాగా ఉంచి బోర్లించి ఉంచాలి తగలకుండా. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. సాంగ సపరివార సమేత శ్రీ సశక్తిం పత్నీపుత్ర పరివార సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. అలాగే పట్టుకుని ఉండండి. ఓం అసునీతే పునరస్మాచక్షు పునఃప్రాణమిహినో దేహిభోగం జోక్ పశ్యామి సూర్యముచ్చరమృతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణాః అమృతమాపః ప్రాణానే యథాస్థానముపహ్యతే. శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తో అస్తు. తమలపాకు తీసేసి 2 అక్షతలు స్వామివారి మీద వేసి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు పువ్వు అక్షతలు చేతిలో పుచ్చుకొని నమస్కారం చేసుకోండి. ధ్యానం. భవసంచిత పాపోక విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వందం విఘ్నరాజమహం భజే. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయే సిద్ధివినాయకం. ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాధ్యాయేత్తం విఘ్ననాయకం. ధ్యాయేద్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. పువ్వులు అక్షతలు తీసుకుని అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆవాహనం సమర్పయామి. ఆవాహనార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. మళ్ళీ పువ్వులు అక్షతలు తీసుకోండి. మౌక్తికై పుష్యరాగైశ్చ నానారత్నవిరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. సువర్ణరత్నగచిత సింహాసనం సమర్పయామి. సింహాసనార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. తర్వాత ఇప్పుడు ఆ కలశంలోంచి తమలపాకులతో నీళ్లు చల్లాలి. గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యాపాద్యం మయా దత్తం గృహాణ ద్విరదానన. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఒక చుక్క నీళ్లు స్వామి మీద చల్లండి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మళ్ళీ తమలపాకుతో నీళ్లు చల్లండి. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ పరిపూజిత గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ నీళ్లు చల్లండి. తర్వాత ఇప్పుడు ఆ పంచామృతాలు ఉన్నాయి కదా, దాన్ని చల్లాలి. దది క్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే. స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయిక పయోదతి కృతైర్యుక్తం శర్కర ఆమదు సంయుతం. శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. పంచామృత స్నానం సమర్పయామి. తమలపాకుతోటి ఆ పంచామృతాలని స్వామివారి మీద చల్లండి. ఇప్పుడు శుద్ధోదక స్నానం. గంగాది సర్వతీర్థేభ్యః ఆహృతే రమలైర్జలైః
స్నానం కరిష్య భగవన్ మా పుత్ర నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. తమలపాకుతో నీళ్ళు అలా చల్లుతూ ఉండండి. ఓం ఆపో హిష్టామయో భువః దానం ఊర్జ దధాతనం మహేరణాయ చక్షసే. ఓం యో శివతమోరసః తస్య భాజే దేహనః. ఓం ఉషధీరో మాతరః తస్మా అరంగమమః. ఓం యశ్చక్షాయ జన్మధావం ఆపో జనయధాచనః. శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తమలపాకుతోటి ఒక చుక్క నీళ్ళు ఆ పళ్ళెంలో వదిలిపెట్టండి. తర్వాత పత్తిని వస్త్రాలుగా తయారు చేసుకుంటే ఆ వస్త్రాలని సమర్పించాలి. రక్త వస్త్రద్వయంచారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. వస్త్రాలు కనుక చేసుకోకపోతే 2 అక్షతలు వేయండి. ఇప్పుడు మళ్ళీ అక్షతలు తీసుకోండి. రాజితం బ్రహ్మసూత్రంచ కాంచనం చోత్తరీయకం గృహాణ సర్వధర్మజ్ఞ భక్తానామిష్టదాయకం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాద్ ఆయుష్యమగ్రియం మృతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. ఒక పువ్వు తీసుకొని గంధంలో అద్ది దాన్ని కుంకుమలో కూడా అద్ది పట్టుకోండి. చందనాగర కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. గంధస్యోపరి హరిద్రాచూర్ణ కుంకుమం సమర్పయామి. అక్షతలు తీసుకోండి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆభరణార్థం అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు పువ్వులు తీసుకోండి. సుగంధాని సుపుష్పాణి జాజీ కుందముఖాని చ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పుష్పాణి పూజయామి. ఆ పువ్వులు స్వామివారి మీద వేసి నమస్కారం చేసుకొని ఇప్పుడు అథాంగ పూజ చేయాలి. అంటే పాదాల దగ్గర నుంచి శిరస్సు దాకా ప్రతి పూజయామి అన్నప్పుడల్లా పువ్వులు వేస్తూ ఉండండి. ఓం గణేశాయ నమః. పాదో పూజయామి. ఓం ఏకదంతాయ నమః. గుల్భౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జానుని పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. జంఘే పూజయామి. ఓం ఆకువాహనాయ నమః. ఊరు పూజయామి. ఓం హేరంబాయ నమః. కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః. నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః. హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః. స్కందో పూజయామి. ఓం పాశహస్తాయ నమః. హస్తో పూజయామి. ఓం గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః. నేత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. కర్ణో పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. శిరః పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. సర్వజ్ఞంగాని పూజయామి. అథ ఏకవింశతి పత్రాన్ని పూజయామి. ఇప్పుడు మనం తయారు చేసి సిద్ధంగా పెట్టుకున్నటువంటి పత్రి తీసుకొని ఆ పత్రితోటి చేయాలి. ఇక్కడ ఏ పత్రం చెబితే ఆ పత్రం చేయాలి. ఒకవేళ అవి దొరకకపోతే ఏ పత్రమైనా సరే చేసుకోండి. ఓం సుముఖాయ నమః. మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః. బృహతీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం పూజయామి. అంటే మారేడు దళాలు. ఓం గజాననాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. 2 గరికలు వేసుకోండి. ఓం హరసూనవే నమః. దత్తూరపత్రం పూజయామి. అంటే ఉమ్మెత్త పత్రాలు వేయాలి. ఓం లంబోదరాయ నమః. బదరీపత్రం పూజయామి. రేగు ఆకులు ఉంటే వేయండి. ఓం గుహాగ్రజాయ నమః. అపామార్గపత్రం పూజయామి. ఉత్తరేణి ఆకులు వేయండి. ఓం గజకర్ణకాయ నమః. తులసీపత్రం పూజయామి. తులసి ఆకులు వేయండి. ఓం ఏకదంతాయ నమః. చూతపత్రం పూజయామి. మామిడి ఆకులు చేయండి. ఓం వికటాయ నమః.
కరవీరపత్రం పూజయామి అంటే గన్నేరు ఆకులు వేయండి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి. దానిమ్మ ఆకులతో చేయండి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి అంటే వావిలి ఆకు. ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః గండలీపత్రం పూజయామి. ఏనుగు చెవి ఆకని ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది, అది ఉంటే వేయండి. ఓం యభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి. జమ్మి చెట్టు ఆకులు వేయండి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. రావి ఆకులతో చేయండి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. మద్ది ఆకులు ఉంటే వేయండి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. జిల్లేడు ఆకులతో చేయండి. ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని పూజయామి. అథ అష్టోత్తరశతనాం పూజాం సమర్పయామి. ఇక్కడ పువ్వులు, పత్రి, అక్షతలు అన్నిటితోటి కూడా నమః అన్నప్పుడల్లా చేస్తూ ఉండండి. మనసులో ఓం గం గణపతియే నమః అనుకుంటూ చేయండి. ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్వైమాతురాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతినే నమః ఓం సుప్రదీపాయ నమః ఓం సుఖనిధయే నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం మంగళస్వరూపాయ నమః ఓం ప్రమదాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం విఘ్నకర్త్రే నమః ఓం విఘ్నహంత్రే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాట్పతయే నమః ఓం శ్రీపతయే నమః ఓం వాక్పతయే నమః ఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమః ఓం మంత్రకృతే నమః ఓం చామీకరప్రభాయ నమః ఓం సర్వాయ నమః ఓం సర్వోపాస్యాయ నమః ఓం సర్వకర్త్రే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధయే నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమారగురవే నమః ఓం సురారిఘ్నాయ నమః ఓం మహాగణపతయే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం లంబజఠరాయ నమః ఓం హ్రస్వగ్రీవాయ నమః ఓం మహోదరాయ నమః ఓం మదోత్కటాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మంత్రిణే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తజీవితాయ నమః ఓం జితమన్మథాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం జయినే నమః ఓం యక్షకిన్నరసేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీరనినదాయ నమః ఓం వటవే నమః ఓం అభీష్టవరదాయ నమః ఓం జ్యోతిషే నమః ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం భవాయ నమః ఓం బలోత్థితాయ నమః ఓం భవాత్మజాయ నమః ఓం పురాణపురుషాయ నమః ఓం పూష్ణే నమః ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం భక్తనిధయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం అపాకృతపరాక్రమాయ నమః ఓం సత్యధర్మిణే నమః ఓం సఖ్యే నమః ఓం సరసాంబునిధయే నమః ఓం మహేశాయ నమః ఓం దివ్యాంగాయ నమః ఓం మణికింగిణీమేఖలాయ నమః ఓం సమస్తదేవతామూర్తయే నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం కుంజరాసురభంజనాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కపిత్తపనసప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః
ఓం బ్రహ్మ విద్యాదిదానభువే నమః. ఓం జిష్ణవే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం సతతోత్థితాయ నమః. ఓం విఘాతకారిణే నమః. ఓం విశ్వదృశే నమః. ఓం విశ్వరక్షాకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం వరజితే నమః. ఓం సమస్తజగదాధారాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం అక్రాంతచితచిత్ప్రభవే నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. నానావిధపరిమళపత్రపుష్పాణి పూజయామి. పూజాన్ సమర్పయామి. అథ దూర్వాయుగ్మపూజాన్ సమర్పయామి. ఇప్పుడు దూర్వాయుగ్మాలంటే గరికపోచలతోటి ఈ పూజ చేయాలి. ఒక్కొక్క నామానికి 2 గరికలు పెడుతూ ఉండాలి. ఓం గణాధిపాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం అఘునాశనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం వినాయకాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఈశపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఏకదంతాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం మూషికవాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం కుమారగురవే నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః. ఓం గణాధిపాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం అఘునాశనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం వినాయకాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఈశపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఏకదంతాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం మూషికవాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం కుమారగురవే నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః. దూర్వాయుగ్మం పూజాన్ సమర్పయామి. ఇప్పుడు అగరవత్తులు వెలిగించండి. అగరవత్తులు వెలిగించిన తర్వాత గంట కొడుతూ ఓం వనస్పత్యుద్భవేర్దివేనానా గంధేషు సంయుతః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ. శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః. ధూపమాఘ్రాపయామి. అగరవత్తులు ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో ధూపాన్ని స్వామివారికి చూపించండి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే. శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః. దీపం దర్శయామి. అక్కడ ఉన్న దీపాన్ని స్వామివారికి చూపించండి. ఆ కుందుల్లో నూనె ఉందో నెయ్యి ఉందో లేదో చూసుకుని అవన్నీ కూడా మళ్ళీ ఫిల్ చేసుకుని పెట్టుకోండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తమలపాకుతోటి ఆ కలశంలోంచి ఒక చుక్క నీళ్ళు పళ్ళెంలో వదిలిపెట్టండి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఆ చలివిడి ఉండ్రాళ్ళు, ఇటువంటి బెల్లం, తర్వాత పానకం, వడపప్పు ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టుకోండి. అలాగే మామూలు ఉండ్రాళ్ళు కూడా అవన్నీ కూడా పెట్టుకొని పళ్ళెంలో ఆ అరటిపళ్ళు, కొబ్బరి చిప్పలు ఇవన్నీ కూడా దాంట్లో పెట్టుకొని నీళ్లు చల్లుకోవాలి. ఓం సుగంధాన్ సుకృతాశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహీతాం దేవచణముద్గై ప్రకల్పితాన్ భక్ష్యం భోజ్యం చ లహ్యం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక. ఇప్పుడు నీళ్లు చల్లండి తమలపాకుతోటి ఆ పదార్థాల మీద. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ దేవసవితః ప్రసూసత్యం వర్తేన ప్రసించామి అమృతమస్తమృతోపస్తరణమసి. ఇప్పుడు తమలపాకుతోటి నీళ్లు ఆ పదార్థాల చుట్టూ తిప్పి ఆ పళ్ళెంలో ఒక చుక్క నీళ్లు వదిలిపెట్టండి. శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః.
నానావిధ నైవేద్యం సమర్పయామి. ఇప్పుడు 5 సార్లు చూపిస్తూ ఉండండి. స్వాహ అన్నప్పుడల్లా స్వామివారికి చూపించండి ఆ ప్రసాదాన్ని. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్యపానీయం సమర్పయామి. ఓ చుక్క నీళ్ళు పళ్ళెలను వదిలిపెట్టండి. అమృతాభిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. మళ్ళీ అలా చల్లుతూ ఉండండి పళ్ళెంలో. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, నైవేద్యానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కొన్ని నీళ్ళ చుక్కలు ఆ పళ్ళెంలో వదిలిపెట్టి తర్వాత ఒక 3 తమలపాకులు, 2 అరటిపళ్ళు, 2 ఒక్కలు, 1 రూపాయి బిళ్ళ ఇది తీసి పట్టుకోండి. అందరూ కూడా ఒకటే తాంబూలాన్ని ముట్టుకొని స్వామివారికి సమర్పించవచ్చు. భోగే ఫలైశ్చ కర్పూరైర్ నాగవల్లిదలైర్తం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. యథాశక్తి దక్షిణ సహిత తాంబూలం సమర్పయామి. అక్కడ పెట్టి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు హారతి పళ్ళెంలో ఒక 2 కర్పూరం బిళ్ళలు వెలిగించండి. గంట కొడుతూ ఆ నీరాజనాన్ని చూపించండి. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాణి విచచదేరః నామాని కృత్వా అపి వదన్యదాస్తే. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టికం రాజ్యం మహారాజ్యం ఆధిపత్యం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఘృతవర్తి సహస్రే చ కర్పూర సకలైస్తదా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆనందమంగళకర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓ చుక్క నీళ్లు హారతి పళ్ళెంలో వదిలిపెట్టి స్వామివారికి చూపించి మీరందరూ కూడా కళ్ళకి అద్దుకోండి. నీరాజనం దర్శయామి, నీరాజనం నమస్కరోమి. ఇప్పుడు మంత్రపుష్పం, పువ్వులు, అక్షతలు పట్టుకొని అందరూ లేచి నిలబడండి. లేచి నిలబడ్డ తర్వాత మంత్రపుష్పం అయిన తర్వాత అవన్నీ కూడా స్వామివారికి సమర్పించాలి. ఓం ధాతా పురస్తాద్యముద జహారా చక్రప్రవిద్వాన్ ప్రతి సత్సతస్రః తమేవం విద్వాన్ అమృతే భవతి నాణ్యః పంధాయ విద్యతే. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వద పరమాన్ నిత్యం విశ్వం నారాయణకం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణపరో జ్యోతిరాత్మా నారాయణః పరః నారాయణపరం బ్రహ్మతత్వం నారాయణః పరః నారాయణపరో ధ్యాత ధ్యానం నారాయణః పరః యచ్చకించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చదః సర్వం వ్యాప్య నారాయణస్థితః అనంతమవ్యయం కవిగం సముద్రేంతం విశ్వసంభువం పద్మకోశప్రతీకాశకం హృదయం జాప్యతోముఖం అధోనిశ్యావితస్యాంతే నాభ్యాముపరి తిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్య యతనం మహత్ సంతతకం శిలాభిస్థులం పత్యాకోశసన్నిభం తస్యాంతే శుశిరకం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతోముఖః సోగ్రభుగ్విభజంతిష్టన్నాహారమజరకవిః తిర్యగూర్ధ్వమదస్యాయేరస్మయస్తస్య సంతదా సంతాపయతి స్వందేహమాపాదతలమస్తకः తస్య మధ్యే వన్నిశిఖా అణియోర్ధ్వా వ్యవస్థితः నీలతో యదమధ్యస్థాద్విద్యుల్లేఖే వభాస్వర నీవారశోకవత్తన్వీ పీతాభాసచ్చణోపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితः సబ్రహ్మ స శివ స హరిసేంద్రసోక్షరపరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే స మే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వశక్కారస్త్వమింద్రస్త్వగం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాప ఆపో జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం
ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. ఏ వేదాదౌ స్వరः ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితः తస్య ప్రకృతిలీనస్య యః పరः స మహేశ్వరः. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః. వేదోక్త సువర్ణమంత్రపుష్పం సమర్పయామి. పట్టుకున్నటువంటి పువ్వులు అక్షతలు స్వామివారి మీద వేసి నమస్కారం చేసుకొని తర్వాత అక్షతలు పువ్వులు తీసుకుని ప్రదక్షిణ చేయండి క్లాక్ వైజ్. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవం త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష వినాయక. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. పుష్పాలు అక్షతలు స్వామివారి దగ్గర వేసి నమస్కారం చేసుకుని మీరంతా కూడా నేను చెప్పింది చెప్పండి. ఉరస శిరస దృశ్య మనస వచస తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణమః అష్టాంగ ప్రముచ్యతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. మగవాళ్ళు పూర్తిగా నేల మీద పడుకొని సాష్టాంగ నమస్కారం చేయాలి. ఆడవాళ్ళు మోకాళ్ళ మీద మాత్రమే చేయాలి. అలాగా సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత కొన్ని అక్షతలు చేతిలోకి తీసుకొని వేస్తూ ఉండండి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఛత్రం ధారయామి చామరం వీచయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి దర్పణం దర్శయామి అశ్వాన్ ఆరోహయామి గజాన్ ఆరోహయామి రథాన్ ఆరోహయామి ఆందోళికాం ఆరోహయామి. సమస్త రాజోపచార భక్తోపచార శక్తోపచార మంత్రోపచార పూజాన్ సమర్పయామి. సర్వాపరాధ క్షమాపణ నమస్కారాన్ సమర్పయామి. 2 అక్షతలు వినాయకుడి మీద వేసి నమస్కారం చేసుకోండి. యస్య స్మృత్యాచ నామోక్త్యా తపఃపూజ క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సజ్జో వందే వినాయక. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే. అనయా ధ్యానవాహనాది షోడశోపచార పూజాంచ భగవాన్ సర్వాత్మకః శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత సుప్రీత సుప్రసన్నో వరదో భవతో. ఇప్పుడు అపరాధ క్షమాపణ మంత్రం. అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశం మయా దాసోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర. ఆవాహనం న జానామి విసర్జనం పూజా విధిం న జానామి క్షమస్వ పరమేశ్వర. సర్వాపరాధాం క్షమధ్వం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి. అక్కడ ఉన్నటువంటి అక్షతలు స్వామివారి దగ్గర ఉన్నటువంటి అక్షతలు తీసుకొని మీ శిరస్సు మీద ధరించండి. అలాగే పూజలో కూర్చున్న వాళ్ళందరి శిరస్సు మీద కూడా ధరింపజేయండి. వ్రతం సువ్రతమస్తు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ప్రసాదేన సర్వకార్యేషు సర్వదా దిగ్విజయమస్తు. ఇప్పుడు అక్షతలు తీసుకొని కథ వినండి. మనం వినాయక వ్రత కథలో అసలు గణేశుడి యొక్క ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసుకోవాలి. దానికి ముందుగా ఇది సూత మహర్షి శౌనకాది మహర్షులకి తెలియజేయబడింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ కథనే ఇప్పుడు చాలా చెప్తాను, శ్రద్ధగా వినండి. పూర్వకాలంలో గజాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు శివుడి గురించి ఘోరమైన తపస్సు చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే శివుడు ఏం వరం కావాలో కోరుకో అని అడిగితే ఆయన ఏమన్నాడంటే, నీవు నా ఉదరమందు నివసించవండి అని అడిగితే శివుడు భోళాశంకరుడు కాబట్టి ఆయన తపస్సుకి మెచ్చుకొని అలాగే నాయన అని చెప్పేసి ఆ గజాసురుడు ఉదరంలోకి వెళ్ళి అక్కడ నివసించసాగాడు. ఎప్పుడైతే మరి శివుడు లేనటువంటి ముల్లోకాలు అల్లల్లాడిపోతూ ఉంటే
భర్త జాడ తెలియక పార్వతీదేవి చాలా క్షోభ చెందింది. అప్పుడు పూర్వం ఇలాగే భస్మాసురుడు అనేటువంటి రాక్షసుడికి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరాన్ని పరీక్ష చేయడానికి పరమేశ్వరుడు తల మీదే చేపెట్టడం కోసం ప్రయత్నిస్తే ఆయన వాడిని తప్పించుకోవడం కోసం పారిపోతూ ఉండగా పార్వతీదేవి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే ఆయన మోహినీదేవి అవతారంలో వచ్చి రక్షించడం జరుగుతుందన్నమాట. అలాగే భస్మాసురుడు తన చేతిని తన్నెత్తి మీద పెట్టుకుని ఆయన భస్మమైపోయాడు. అట్లాగా ఇప్పుడు కూడా పార్వతీదేవి ఆ విష్ణుమూర్తిని తలుచుకొని, తండ్రి నువ్వే ఎలాగైనా సరే నా పతిదేవుణ్ణి వెతికి తీసుకురావాల్సింది అని చెప్పి కోరితే ఆ విష్ణుమూర్తి ఏం చేశాడంటే బ్రహ్మాది దేవతలందరినీ కూడా కలుపుకొని ఆ గజాసురుడు ఉన్నటువంటి నగరానికి వెళ్ళారు. ఈ గజాసురుడు దగ్గర నుంచి శివుణ్ణి రక్షించడానికి గంగిరెద్దుల మేళమే చాలా మంచిది అన్న ఉద్దేశంతో నందిని గంగిరెద్దుగా అలంకారం చేసి బ్రహ్మాది దేవతలందరూ కూడా తలొక వాయిద్యాన్ని పట్టుకొని చాలా చక్కగా ఆ గంగిరెద్దుల మేళం ఆడించేసరికి ఇదంతా కూడా విన్నటువంటి గజాసురుడు తన భవనం ముందే ఆ గంగిరెద్దుల మేళాన్ని ఆడమని చెప్పేటప్పటికి వీళ్ళు చాలా చక్కగా వినోదింపజేశారు. గజాసురుడు చాలా సంతోషం చెంది మీకేం కావాలో కోరుకోండి అని అడిగితే అప్పుడు విష్ణుమూర్తి తన నిజస్వరూపంతో చెప్పాడు, ఈ గంగిరెద్దు శివుడి వాహనమైనటువంటి నంది ఆ శివుణ్ణి కనుగొనడం కోసం వచ్చింది అని చెప్పగానే గజాసురుడు ఈ ఆడించినటువంటి వాడు రాక్షసాంతకుడైనటువంటి విష్ణుమూర్తి అని గ్రహించి ఇక ఎట్లా అయినా సరే తన చావు తప్పదని తెలుసుకున్నవాడై పరమేశ్వరుణ్ణి ఒక కోరిక కోరాడు. ఏమిటి ఆ కోరిక అంటే తన యొక్క శిరస్సుని ముల్లోకాల్లో కూడా పూజ్యనీయంగా చేయమని, అలాగే తన చర్మాన్ని ఆయన ధరింపజేయమని, వస్త్రంగా ధరింపజేయమని కోరుకున్న తర్వాత పరమేశ్వరుడు సరే అన్నాడు. అప్పుడు నంది వెళ్ళి తన కొమ్ములతోటి గజాసురుడు పొట్ట చీలిస్తే మహేశ్వరుడు బయటికి వచ్చారు. విష్ణుమూర్తి చెప్పాడు, ఇటువంటి వరాలు ఇలాగ ఇచ్చేస్తే ఇటువంటి అనర్థాలు జరుగుతాయి, అందుకని వరాలు ఇచ్చే ముందు కొంచెం ఆలోచించి ఇవ్వాలి అని. కానీ మరి పరమేశ్వరుడు అలాగ ఆలోచించిస్తాడా? బోళాశంకరుడు కదా, ఏది అడిగితే అది ఇచ్చేస్తూ ఉంటాడు. అందుకని సరే వాళ్ళందరూ కూడా దేవతలందరూ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. పరమేశ్వరుడు కూడా కైలాసానికి బయలుదేరాడు. అక్కడ పార్వతీదేవి తన భర్త వస్తున్నాడు అనేటువంటి వార్త విని సంతోషంతో అభ్యంగన స్నానం చేయడానికి సమాయత్తం అవుతోంది. అభ్యంగన స్నానం అంటే తలంటు. పూర్వం ఏం చేసేవారంటే చక్కగా నూనె రాసుకొని ఆ సున్నిపిండి అవి పెట్టుకొని నలుగు నలిచేవారు. అట్లా ఆవిడ కూడా చేస్తూ ఆ పతి ఆగమనాన్ని కాంక్షిస్తూ ఆ నలుగుని ఒక ముద్దలాగా తయారు చేస్తే చివరికి అది ఒక బాలుడి రూపంలోకి వచ్చిందనమాట. అప్పటికి పిల్లలు కావాలి అని కోరుకునేటువంటి పార్వతీదేవి ఆ బాలుడి యొక్క ప్రతిమను చూసి చాలా సంతోషం చెంది ఆ ప్రతిమకి జీవం పోస్తే ఆ బాలుడు అమ్మ అని పిలిచేటప్పటికి చాలా సంతోషపడిపోయింది పార్వతీదేవి. పడిపోయి, నాయనా నేను అభ్యంగన స్నానం చేయడానికి లోపలికి పెడుతున్నాను, నువ్వు గుమ్మం దగ్గర కాపలా ఉండి ఎవరిని లోపలికి రానివ్వకుండా అని చెప్పేటప్పటికి ఆ బాలుడు అన్నాడు, మరి నేను ఎవరైనా వస్తే వాళ్ళని ఎదిరించడానికి నాకు కావాల్సినటువంటి శక్తి ఏదైనా ఇవ్వాలి కదా, ఆయుధం అని అడిగితే ఒక గద బహుకరించి దీంతో నువ్వు కాపలా కాస్తూ ఉండు అని చెప్పి ఆవిడ స్నానానికి లోపలికి వెళ్ళింది. ఇంతలో పరమేశ్వరుడు కైలాసం చేరుకున్న తర్వాత ఈ బాలుడు అడ్డగించాడు. ప్రమదగణాలందరితో కలిసి వచ్చినటువంటి పరమేశ్వరుడికి చాలా కోపం వచ్చి, నా ఇంట్లోకి నన్ను వెళ్ళనివ్వమంటున్నావయ్యా, ఎవరయ్యా నువ్వు అని అడిగితే, నేను పార్వతీదేవి పుత్రుణ్ణి, ఎవరిని కూడా లోపలికి రానివ్వద్దని చెప్పింది అమ్మ అని చెప్పి ఆయన చెప్పేటప్పటికి శివుడు అంటున్నాడు, ఈ ఇంటికి యజమానిని నేను లోపలికి వెళ్ళొచ్చు, నువ్వు దారికి అడ్డం తప్పుకో అని. ఆయన అన్నాడు, మా అమ్మ ఆజ్ఞ లేకుండా ఎవరిని పంపించరు, నువ్వు ఎవరైతే నాకెందుకు అని అడ్డంగా నిలబడేటప్పటికి ఆ ప్రమదగణాలన్నీ కూడా యుద్ధానికి వెళ్ళారు.
గణేశుడు వాళ్ళందరినీ కూడా, వినాయకుడు వాళ్ళందరినీ కూడా సంహారం చేశాడు. ఓడిపోయారు వాళ్ళందరూ. ఆ ప్రమదగణాలన్నీ ఓడిపోయేటప్పుడు ఈ శివుడి కోపం వచ్చి తన యొక్క త్రిశూలాన్ని ఆ బాలుడి మీద ప్రయోగం చేసేటప్పుడు ఈ త్రిశూలం యొక్క ధాటికి ఆ బాలుడి యొక్క శిరస్సు మొండెం నుంచి వేరై మృతుడయ్యాడు ఆ బాలుడు. ఆ తర్వాత శివుడు లోపలికి వెళ్ళిపోయారు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా ముచ్చట్లాడుకుంటూ ఉండగా ఈ బాలుడి యొక్క విషయం వచ్చినప్పుడు చెప్పాడు, ఎవరో బాలుడు అడ్డగించాడు, నేను వాడి శిరస్సు ఖండించి లోపలికి వచ్చాను అని. పార్వతీదేవి చాలా దుఃఖం కలిగింది. తర్వాత కోపం వచ్చింది. నేను నా మానసపుత్రుడైనటువంటి వాడిని అక్కడ పెడితే మీరు ఈ రకంగా చేయడం ఏం బాగాలేదు, నాకు నా పుత్రుడు కావాలి అంతే అని చెప్పి ఆవిడ చెప్పేటప్పటికి పరమేశ్వరుడికి ఇవన్నీ తెలవ్వా. ఎందుకంటే ఆయన భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా తెలిసినటువంటి సర్వవ్యాపి కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే, సరే మీరు వెళ్ళి ఉత్తర దిశగా తలపెట్టు నిద్రిస్తున్నటువంటి జీవుడు ఏదైతే ఉంటుందో దాని యొక్క శిరస్సు ఖండించి తీసుకురండి, నేను ఈ బాలుడికి ప్రాణం పోస్తాను అని చెప్పేటప్పటికి ఈ దేవతలందరూ కూడా వెళ్ళి ఆ ఉత్తర దిశలో ఒక్క ఏనుగు మాత్రమే పడుకుంది. ఇంకా వేరేటువంటి వాళ్ళెవ్వరూ కూడా కనపడకపోవడం వల్ల వాళ్ళు ఆ ఏనుగు శిరస్సునే ఖండించి తీసుకొచ్చారు. అప్పుడు ఆ ఏనుగు శిరస్సుని బాలుడికి పెట్టి ప్రాణం పోశారు. ప్రాణం పోస్తే పార్వతీదేవి చాలా సంతోషపడింది. అప్పుడు అందుకని ఆ గజ ముఖం కలిగినటువంటి వాడు కాబట్టి ఈయనకి గజాననుడు అనేటువంటి పేరు వచ్చింది. గజం అంటే ఏనుగు, ఆననం అంటే ముఖం కాబట్టి ఆ గజముఖం కలిగిన వాడు కాబట్టి గజాననుడు అనేటువంటి పేరుతోటి స్థిరపడ్డాడు. కొంతకాలానికి ఆ పార్వతీ పరమేశ్వరులకి కుమారస్వామి జన్మించడం జరిగింది. ఇతడు చాలా బలశాలి అన్నమాట. అయితే ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుణ్ణి ఇలా ప్రార్థిస్తున్నారు, దేవా విఘ్నములకు అధిపతి కావాలని కోరారు. అందులకు ఈ గజాననుడు కుమారస్వామి ఇద్దరు కూడా ఆ విఘ్నాధిపత్యాన్ని కోరుకున్నారు. మాకిమ్మంటే మాకిమ్మని పోటీ పడేటప్పటికి పరమేశ్వరుడు చెప్తున్నాడు, నాయనలారా ఈ ముల్లోకాల్లో గల పుణ్యనదుల్లో స్నానమాడి ముందుగా ఎవరైతే నా వద్దకు వస్తారో వాళ్ళకి మాత్రమే ఈ విఘ్నాధిపత్యం ఇస్తాను అని చెప్పగా కుమారస్వామి తన వాహనమైనటువంటి నెమల మీద రయ్యన బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. మరి పాపం ఈ వినాయకుడికి వాహనం ఎవరు? అనింజుడు అనేటువంటి ఎలుక. కాబట్టి ఎలుక మీద ఈ వినాయకుడు ఎంత దూరం అని వెళ్తాడు, ఎలాగ తొందరగా వెళ్ళి రాగలడు అనేటువంటి చింతతోటి పరమేశ్వరుడిని ప్రార్థన చేయగా ఆయన చెబుతున్నాడు, నారాయణ మంత్రం ఎంత గొప్పది అంటే సకృత్ నారాయణే చక్చాపు శతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక అని చెప్తున్నాడు. అంటే ఏంటంటే ఒక్కసారి నారాయణ మంత్ర జపం చేస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేస్తే ముల్లోకాల్లో ఉన్న నదులన్నింటిలో కూడా స్నానం చేసినటువంటి పుణ్యం కలుగుతుంది అని చెప్పేటప్పటికి ఆ నారాయణ మంత్రాన్ని జపిస్తూ పార్వతీ పరమేశ్వరులకి ముమ్మారు ప్రదక్షిణం చేశారు గణపతి. అప్పుడు కుమారస్వామి ఏ నదిలో స్నానానికి చేయడానికి పెడితే ఆ నదిలో అక్కడ ఈ వినాయకుడు స్నానం చేసి వచ్చేస్తుండడం చూసి తనకన్నా కూడా తన అన్నగారైనటువంటి ఆ గజాననుడే సమర్థుడు ఈ పదవికి అని చెప్పి తిరిగి వచ్చి తండ్రికి చెప్పి ఈ విఘ్నాధిపత్యాన్ని అన్నగారికి ఇచ్చేయవలసింది అని ప్రార్థన చేసేటప్పటికి అప్పుడు పరమేశ్వరుడు ఆ విఘ్నాధిపత్యాన్ని ఈ గజానుడికి వశంగాడు. అందుకని ఆయన అప్పటి నుంచి విఘ్నేశ్వరుడు అయ్యాడు. విఘ్నములకు ఈశ్వరుడు అంటే ప్రభువు కాబట్టి ఆయన విఘ్నేశ్వరుడు అని పిలువబడ్డాడు. ప్రజలందరూ కూడా విఘ్నేశ్వరుడిని తమ శక్తి కొలది ఉండ్రాళ్ళు అంటే కుడుములు, తర్వాత టెంకాయలు, పళ్ళు మొదలగు భక్ష్యభోజ్యాలన్నిటితోటి కూడా యథాశక్తి పూజించి అవన్నీ పెట్టేటప్పటికి ఆయన చాలా సంతుష్టుడై తాను భుజించి కొన్నింటిని తన వాహనమైనటువంటి మూషికానికి ఇచ్చి ఇంకా మిగిలినవి చేతపుచ్చుకొని భుక్తాయసంతో కైలాసానికి వచ్చి
తన యొక్క తల్లిదండ్రులకి పాదాభివందనం చేయాలని చెప్పి ప్రయత్నం చేశాడు. అలా చేయడానికి ఆయన సాష్టాంగం పడుకుంటే చేతులు నేలగానిస్తే కాళ్ళు పైకి వెళ్తున్నాయి, కాళ్ళు కింద పెట్టి ఆ చేతితో నమస్కారం చేద్దామంటే చేతులు పైకి పెడుతున్నాయి. ఆ ఉదరం బాగా ఉండడంతో సహకరించకపోవడంతో నానావస్థలు పడుతూ ఉంటే శివుడు శిరస్సు మీద ఉన్నటువంటి చంద్రుడు చూచి పక్కున నవ్వాడు. దాంతో ఆ గణపతికి చాలా కోపం వచ్చి తన దంతపు కోరను విరిచి చంద్రుడి మీదకి విసిరాడు. ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రునిలో నేటికి కూడా ఉంది అని అంటూ ఉంటారు. ఆవేశంతో ఊగిసలాడుతున్న వినాయకుడు పొట్ట పగిలింది. దేవతలు శివాభరణమైనటువంటి నాగుపాముతో ఆ వినాయకుడి బొజ్జు కట్టిన తర్వాత ఆయన కుమారుడి పరిస్థితికి పార్వతి చాలా ఉగ్గుర్రాలై చంద్రుణ్ణి చూచి, నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనపడ్డా? అందగాడు అనుకుంటున్న నిన్ను చూచిన వారు చూడకుండా ఉందురుగాక, కాదని చూచిన వారికి నీలాప నిందలు కలుగుతాయని చెప్పి శపించింది. జగన్మాత శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు. గడిపోయి ఆ జగదీశ్వరి పాదాల మీద పడి శాప ఉపశమనం చెప్పమన్నాడు. శాపం ఉపసంహరించబడదన్నది కాత్యాయని. దేవతలంతా కంగారుపడి, తల్లి చంద్రుడిని క్షమించు, చంద్రుడిని చూడకుండా ఉండడం ఎవరికీ సాధ్యం కాదు, ఎవరికీ ముఖం చూపలేక ఎవరూ తన ముఖం చూడక చంద్రుడు ఎక్కడైనా దాగితే దివారాత్రులు ఎలా ఏర్పడతాయి, ఎలా తిరుగుతాయి, జనులు ఎలా జీవిస్తారు తల్లి? అందుకోసం చంద్రుడి కోసం కాకపోయినా లోకాలని రక్షించడం కోసమైనా సరే నీ శాపాన్ని ఉపసంహరించమని దేవతలంతా కూడా ప్రార్థన చేశారు. అప్పుడు దేవతలతోటి మీ అభ్యర్థనను అర్థం చేసుకున్నాను, కానీ శాపం తప్పదు, శాప ప్రభావం పడకుండా తరుణోపాయం చెబుతాను, గుర్తుంచుకొని మసలుకోండి అని ఆవిడ ఆ వినాయకుడు పుట్టినటువంటి రోజు భాద్రపద శుద్ధ చవితి నాడు కాబట్టి ఆ రోజు వినాయకుడిని పూజించి ఆ పూజ అక్షతలు శిరస్సు మీద ధరించిన వారికి మాత్రం ఎటువంటి నీలాప నిందలు రావని వరం ఇచ్చింది. అప్పటి నుంచి కూడా వాళ్ళందరూ ఆ పూజ చేస్తూ ఆ కథాక్షతలన్నీ కూడా వాళ్ళు పూజా అక్షతలు శిరస్సును ధరిస్తూ ఉన్నారు. ఏ విషయాన్ని విస్మరించినా అలక్ష్యం చేసినా ఎట్టివారికైనా కూడా నీలాప నిందలు తప్పవు. ఈ విషయాన్ని గమనించకపోవడం వల్ల శ్రీకృష్ణుడికి అలాగే ఋషిపత్నులు కూడా అపనిందల పాలయ్యారు. అది ఎలాగంటే ఒకానొకప్పుడు సప్తమహర్షులు యజ్ఞాన్ని తలపెట్టారు. యజ్ఞగుండం చుట్టూ సప్తఋషులు తమ తమ భార్యలతోటి ప్రదక్షిణ చేస్తున్నారు. అలా ప్రదక్షిణ చేస్తున్న సమయంలో ఆ ఋషిపత్నులను చూసి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడయ్యాడు. ఇది అగ్నిదేవుడి భార్య అయినటువంటి స్వాహాదేవి గమనించి భర్త వ్యామోహాన్ని తీర్చడం కోసం తాను అరుంధతి తప్ప మిగిలినటువంటి ఋషిపత్నుల రూపం ధరించి పతికి ప్రమోదాన్ని తీర్చింది. అగ్నిదేవునితో ఉన్నవారు అంతా కూడా తమ భార్యలే అని చెప్పి ఆ ఋషులు కోపగించి వారిని విడిచిపెట్టారు. పార్వతి ఇచ్చిన శాపాన్ని మరచి ఋషిపత్నులు చంద్రుణ్ణి చూడడం వల్ల వారికి అపనింద కలిగింది. దేవతలు ఋషిపత్నుల పరిస్థితి గమనించి పరమేశ్వరునికి తెలుపుగా శివుడు జరిగిన దాన్ని ఋషులకు వివరించి వారిని స్వస్థచిత్తులను చేసి ఋషిపత్నులను సంరక్షించారు. ఇది ఇలా ఉండగా మరి కృష్ణుడికి ఎలాగ వచ్చింది నీలాప నింద అంటే, పూర్వం శ్రీకృష్ణుడు కూడా ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు పాలకడవలో చంద్రుడిని చూచి నీలాప నిందల పాలయ్యాడు. సత్రాజిత్తు అనేటువంటి వాడు రాజు సూర్యుని అనుగ్రహంతో సమంతకమణి అనేటువంటి ఒక మణిని పొందాడు. ఈ సమంతకమణి రోజుకి 1000 మణుగుల బంగారాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ మణిని తనకిమ్మని సత్రాజిత్తును శ్రీకృష్ణుడు కోరాడు. ఎందుకు అంటే అప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి ఉగ్రసేన మహారాజుకి ఈ సమంతకమణిని కనుక ఇస్తే దాంతో ప్రజలందరినీ కూడా చాలా చక్కగా పరిపాలన చేస్తూ వాళ్ళ సౌకర్యాలన్నీ చూస్తూ ఉంటాడని కృష్ణుడు చెబితే ఆ సత్రాజిత్తు అందుకు అంగీకరించడు. ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు అయినటువంటి వాడు ప్రసేనుడు ఈ సమంతకమణి హారాన్ని మెడలో వేసుకొని
వేట కోసం అడవికి వెళ్తాడు. అక్కడ ఒక సింహం చూసి వెంటబడి అతన్ని వధించి ఆ హారాన్ని తన నోటగరుచుకుని పెడుతోంది. ఆ సింహం వద్ద గల సమంతకమణిని జాంబవంతుడు అనేటువంటి ఒక ఏలుగుబంటి చూసి ఆ మణిని తన కుమార్తెకు ఆట వస్తువుగా ఇవ్వాలని ఆ సింహంతో పోరాడి దాన్ని చంపి ఆ హారాన్ని తీసుకొని వెళ్ళి జాంబవంతుడు తన కుమార్తె యొక్క ఆ ఊయలకి కట్టారనమాట. కడితే అది చూస్తూ ఆవిడ ఉంటుంది అని. తర్వాత ఆ శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి సమంతకమణిని అపహరించి ఉంటాడు అని చెప్పి సత్రాజిత్ లోకమంతా కూడా ప్రచారం చేశాడు. ఈ వార్త శ్రీకృష్ణుడికి తెలిసి తనకి నీలాపనింద ఎందువల్ల కలిగింది అని ఆలోచించి, ఆ రోజు నేను క్షీరభాండంలో ఆ చంద్రుణ్ణి చూసినటువంటి దానివల్ల నాకు ఇటువంటి నీలాపనింద కలిగింది అని గ్రహించి ఎలాగైనా ఈ నింద నుండి బయటపడాలని ప్రయత్నం చేస్తూ సమంతకమణిని వెతకడానికి తన సైన్యంతో కలిసి అడవికి వెళ్ళాడు. అడవిలో ఆ సింహం అలాగే జాంబవంతుల అడుగుజాడలు చూసి వాటిని అనుసరిస్తూ వెళ్ళేటప్పటికీ ఒకచోట ఆ జాంబవంతుడి గుహ కనపడింది. ఆ గుహలో ఊయలకు వేళ్లాడుతూ కనబడ్డ సమంతకమణిని చూచాడు. దాన్ని తీసుకుందాం అనుకునే లోపల జాంబవంతుడు వచ్చి కృష్ణుడితోటి యుద్ధానికి తలపడ్డాడు. అహోరాత్రులు 28 రోజుల పాటు ఈ యుద్ధం జరిగింది. ఎందుకు ఇలాగా అని అంటే, ఆ రామావతారంలో జాంబవంతుడిని శ్రీరాముడు అడుగుతాడు, ఏదైనా వరం కోరుకో అని. నీతో ద్వంద్వ యుద్ధం చేయాలి ఉంది అని కోరుకుంటాడు జాంబవంతుడు. అది ఇప్పుడు కాదు, తర్వాత కృష్ణావతారంలో నీ కోరిక తీరుస్తాను అని చెప్పి రామచంద్రమూర్తి చెప్పడం జరుగుతుంది. అందుకని ఈ 28 రోజుల పాటు ద్వంద్వ యుద్ధం చేశాడు కృష్ణుడితోటి. తర్వాత ఆ యుద్ధంలో అలసిపోయిన తర్వాత త్రేతాయుగంలో శ్రీరాముడే ఇప్పుడు ఈ శ్రీకృష్ణుడు అని గ్రహించి క్షమాపణ కోరి తన కుమార్తె అయినటువంటి జాంబవంతుణ్ణి శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. అట్లా శ్రీకృష్ణుడు ద్వారకు తిరిగి వచ్చి సత్రాజిత్తును కలిసి జరిగిందంతా చెప్పి సమంతకమణిని సత్రాజిత్తుకు ఇచ్చేశాడు. సత్రాజిత్తు తన పొరపాటును గ్రహించుకొని ఆ మణితో పాటు తన కుమార్తె అయినటువంటి సత్యభామను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఇదంతా ఆ చవితి నాడు, భాద్రపద శుద్ధ చవితి నాడు క్షీరభాండంలో చంద్రుడిని చూసినటువంటి ఫలమని తన వారందరికీ కూడా ఈ నీలాపనింద కలిగింది అని, దాన్ని తీర్చుకోవడం కోసం ఇదంతా చేశానని శ్రీకృష్ణుడు వివరంగా చెప్తాడు. ఆ జనులందరూ కూడా కృష్ణ పరమాత్మని అడుగుతారు, నాయన నువ్వైతే సమర్థుడివి కాబట్టి నీలాపనింద గురించి బయటపడ్డావు, మరి మాకేమిటి తరుణోపాయం అని అడిగితే, ఎవరైతే ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు ఆ వినాయకుడిని పూజ చేసి ఆ కథ అక్షతలు కనుక ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి ఆ రోజు చంద్రుడిని చూసినా కూడా ఎటువంటి నీలాపనిందలు కలగవు అని చెప్పేటప్పటికి ప్రజలందరూ కూడా యథావిధిగా భాద్రపద శుద్ధ చవితి నాడు ఈ వినాయకుడి యొక్క పూజ చేసి చాలా చక్కగా నీలాపనిందల నుంచి తప్పించుకుంటూ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా గణపతిని పూజించి ఈ సమంతకమణి కథను విని అక్షతలు శిరస్సున దాల్చిన వారు నీలాపనిందలు పొందకుండా ఉంటారు అని చెప్పడంతో దేవాదులందరూ కూడా సంతోషించి తమ నివాసంబులు గరిగి ప్రతి సంవత్సరము కూడా భాద్రపద శుద్ధ చతుర్థి నాడు దేవతలు, మహర్షులు, మానవులు మున్నగు వారందరూ తమ విభవము కొలది కూడా గణపతిని పూజించి అభీష్టసిద్ధి గాంచుచు సుఖముగా ఉండిరని పాపమోక్ష ప్రకారంబు సౌనకాది మునులకు సూత మహర్షి వినిపించి వారిని వీడ్కొని తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఇప్పుడు ఆ చేత్తో పట్టుకున్నటువంటి అక్షతల్లో కొన్ని స్వామివారి మీద వేసి మిగిలినవి మీ శిరస్సు మీద ధరించండి. అలాగే
ఇప్పుడు వండినటువంటి పదార్థాలన్నింటినీ కూడా ఒక పళ్ళెంలో పెట్టి అందులో ఉప్పు, పెరుగు కూడా వేసి ఒక మంచినీళ్ళ గ్లాసు కూడా తీసుకొచ్చి పక్కన పెట్టి మహానైవేద్యం చేయండి. వండిన పదార్థాలన్నీ కూడా పళ్ళెంలో కొంచెం కొంచెం తీసుకొచ్చి పెట్టాలి, అంతేగాని గిన్నెలన్నీ తీసుకొచ్చి పెట్టకండి. అలా ఆ పళ్ళెం మీద తమలపాకుతో నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ దేవసువతః ప్రచోదయచ్చన్వర్తేన ప్రహించామి. ఆ తమలపాకుతో చుట్టూ నీళ్లు తిప్పి అక్కడ చల్లండి పళ్ళెంలో. అమృతమస్తమృతాపస్తాడమచి సకల దేవతా సహిత శ్రీ మహాగణాధిపతి దేవతా ప్రీత్యర్థం యథాశక్తి మహానైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ 5 సార్లు చూపించండి దేవుడికి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అప్పుడు ఓ చుక్క నీళ్లు పళ్ళెంలో వదిలిపెడుతూ ఉండండి. అమృతాభిధానమ సూత్రపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. నైవేద్యానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇది ఈ గజ వినాయకుడి వ్రతం ఇక్కడితోటి సంపూర్ణమైంది. చక్కగా మీరంతా కూడా ఈ వ్రతాన్ని చేసుకున్నారు కనుక ఆ వినాయకుడి బియ్యాన్ని మీరు ఇంట్లో వాడుకోవడానికి మనకి అర్హత లేదు కాబట్టి ఆ వినాయకుడి బియ్యం అలాగే కొంత దక్షిణ తీసుకెళ్ళి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా బ్రాహ్మడికి ఇవ్వండి, లేకపోతే ఏదైనా ఆలయంలో ఆ అర్చక స్వామి వారికి ఇవ్వండి. లేదు వాళ్ళు ఎవరు కాదంటే ఆ హుండీలో అయినా కొంత ద్రవ్యాన్ని వేస్తే, ఎందుకంటే వినా దక్షిణ ఫలం నిష్ఫలం అని చెప్తోంది శాస్త్రం. కాబట్టి అలాగే కొంత దక్షిణని ఎవరికైనా సమర్పిస్తే వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. చక్కగా వ్రతం సంపూర్ణం అవుతుంది, సత్ఫలితాన్ని ఇస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అవసర నైవేద్యంగా పెట్టిన ఆ చలివిడి ఉండ్రాళ్ళు లేకపోతే ఏదో మీకు తీసుకోవాల్సిన ప్రసాదం ఏదైనా తీసుకొని తీర్థం కింద తీసుకోండి. తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత చేయగడుక్కొని మళ్ళీ వచ్చి ఉద్వాసన కూడా మంత్రం చెప్తాను, ఉద్వాసన చేయండి. కొన్ని అక్షతలు తీసుకోండి. ఓం యజ్ఞేన యజ్ఞమయంత దేవాహతాని ధర్మాణి ప్రథమాన్యాసం దేహనాకం మహిమాన చశంతి యత్ర పూర్వే సజ్జాసంతి దేవాః. శ్రీ మహాగణాధిపతిం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత యథాస్థానం ప్రవేశయామి. క్షేమాయ క్షేమాయ పునరాగమనాయ చ. ఇప్పుడు ఆ అక్షతలు స్వామివారి మీద వేసి నమస్కారం చేసుకొని దీపాలని ఉత్తర దిశగా కదపండి. అలాగే స్వామివారి ప్రతిమని కదపండి, పీట కదపండి, సరిపోతుంది. ఇది ఇప్పుడు ఉద్వాసన కూడా చెప్పినట్టు జరిగింది కాబట్టి ఇక తర్వాత మీ వీలుని బట్టి ఆ పీఠాన్ని తీసి యథాప్రకారం ఆ తర్వాత మట్టి వినాయకుడిని నీళ్లల్లో నిమజ్జనం చేయండి. ఓం శాంతి.